కెమెరా అక్కడ సెట్ చేస్తారా, ఇక్కడ సెట్ చేస్తారా, లేక ఇక్కడ సెట్ చేస్తారా? ఎక్కడ సెట్ చేసినా తీయడం రావాలిగా ఏతవులు. వచ్చాడు రా బాబు సవదబ్బడానికి. రే, ఇప్పుడు చేయబోయే సీన్ రియలైజేషన్ సీన్. నువ్వు వచ్చి వీడికి డైలాగ్ చెప్పగానే వీడికి లైఫ్ అంటే తెలుస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్లో చూపిస్తాడు. అది ఎలా చేయాలని నేను చేసి చూపిస్తాను, నువ్వు అక్కడి నుంచి చూడు. ఓకే? ఇది నువ్వు చెప్పాల్సిన డైలాగ్. వాడు డైలాగ్ చెప్పిన వెంటనే నువ్వు సాడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే? కుక్కతో ఒక వంకరగా ఉంటుంది కానీ గాడితో ఒక వంకరగా ఉండదురా. ఒరేయ్, కుక్కతోకేంటి గాడితోకేంటి రాసేటప్పుడు ఆలోచించావా? రాజా ఆపు రాజా. మనోడైతే మాత్రం ఏది చెప్తే అది చేస్తావా? అర్థం చేసుకోవా? డైలాగ్ కేక, నువ్వు కంటిన్యూ చేయరా. కేక ఆపరా. జనాలు మన షార్ట్ ఫిల్మ్ చూసి నవ్వుతున్నారా? చరిత్రలో నవ్విన వాళ్ళ కంటే నవ్వించుకున్న వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ. కౌంటర్లో క్లారిటీ ఉంటే సరిపోదురా, చేసే వర్క్ లో క్వాలిటీ ఉండాలి. అయినా వీకెండ్ రెస్ట్ తీసుకోనికుండా ఈ దొబ్బుడేంట్రా బాబు? వీకెండ్ రెస్ట్ తీసుకుంటానికే కదరా, ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేయటానికి కూడా. రేయ్ ఏడు పాపురా, అన్న యాక్టింగ్ ఆపమని చెప్పరా బాబు. రే ఆపరా. అయినా షార్ట్ ఫిల్మ్ కి మీ విడుదల పెరుగుతున్నాయి కానీ ఆడియన్స్ బ్యాండ్ విడ్త్ మాత్రం పెరగట్లా. సరే, ఇప్పుడు బ్యాండ్ విడ్త్ పెరగాలంటే ఏం చేయాలి? బ్యాండ్ విత్ పెరగాలంటే ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఎవరు? హీరోని కష్టపెట్టేది ఎవరు? విలన్. ఏ ఊరు రాజా మీది? హీరోని హీరో చేసే క్యారెక్టర్ విలన్, హీరోకి ప్రాబ్లం క్రియేట్ చేసేది హీరోయిన్. అంటే మనకిప్పుడు హీరోయిన్ కావాలన్నమాట. సీరియస్ గా ఉన్నప్పుడు సిగ్గుల్లా మాట్లాడితే దవడమ్మట దెబ్బలు పడతాయి. మనోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకసారి కాల్ చేద్దాం. హలో ప్రియా, ఏం లేదు, మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము, నటిస్తావు అందులో? సారీ, మా పేరెంట్స్ ఒప్పుకోరు. సరే ఓకే. హలో శ్రావ్య, ఏం లేదు, మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, అందులో హీరోయిన్ గా నటిస్తావా? సారీ, నా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోడు. సరే ఓకే. సలహాలతో సాగుపడతారు గాని సహాయం చేయమంటే ఎవరో చేయరే. మన బ్యాచ్ లోనే ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే? బాబు, మన బ్యాచ్ అన్నాను కానీ మనం అనలా. షార్ట్ ఫిలిం అన్నావు, హీరోయిన్ అన్నావు, ఇప్పుడు ఎవడరా మన కోసం అమ్మాయిని పడేసేది? టైమింగ్ కంట్రోల్ చేయొచ్చు కానీ టైంని కంట్రోల్ చేయాలి. దొరుకుతాడు ఎవడో బలి చక్రవర్తి. ఇప్పుడు వాడిని షార్ట్ ఫిల్మ్ కోసం ఒక అమ్మాయిని పడేయమని అడగను, కానీ అడుగుతా. హాయ్రా, ఏంటి సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? షార్ట్ ఫిల్మ్ కి హీరోయిన్ అవసరమైందిరా, కానీ మనకే ఒప్పుకుంటారు హీరోయిన్ గా చేయడానికి. అందుకే మనలో తెలిసిన వాడు ఎవడైనా ఒక అమ్మాయిని పడేసి మన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా సెట్ చేస్తారేమో అని వెతుకుతూనే ఉన్న, దొరుకుతారేమో.
అడగలేదు కానీ అడిగేసా, అడగలేదు కానీ అడిగేసా. నెమ్మది వెనక్కి తిరిగి ఎస్ చెప్తాడు చూడు. సరేరా ఎవరు ఉంటే చెప్తాలే. సర్లేరా, సరే మరి ఇంకా రేపు వెళ్తా. బాయ్ బాయ్. బాయ్. వాడు కాదనలేదు కానీ కాదనేసాడు. సరే పద. ఒరే బండి లేకుండా హెల్మెట్ కొన్నట్టు హీరోయిన్ లేకుండా లొకేషన్ తిరిగాడు. ఒరే గంగరాజు కౌశిక్ గడేట్రా. మనోడు హీరో క్యారెక్టర్ కోసం వేరే వాడిని చూస్తున్నాడని వీడు జిమ్కి వెళ్ళి బాగా వర్కౌట్ చేస్తున్నాడు. చా మనోడికి నేనే అనలేదు, రే ఆడికి ఫ్యాన్స్ ఎక్కువ. నాకు నేనే ఎక్కువ. సార్ షూటింగ్ పర్మిషన్ లేదా? వెళ్ళిపోతాం. ఆపరా, ఎవడరా లవ్ చేయడం ఈజీ అన్నాడు ఇక్కడ? లవర్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ. ఎక్కడా? నేను కొట్టింది ఇటు. నేను ఇంకో ఛాన్స్ ఇవ్వను. నా పేరు చైతన్య, ఏపీ స్టేట్ లవర్స్ అండ్ లవ్ ఫెయిల్యూర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని. అంటే అది కాదు సార్, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, హీరోయిన్ కావాలి, దొరకట్లేదు. అందుకే మాలోనే ఎవరైనా ప్రేమించినట్లు నటిస్తే పని ఈజీ అవుతుందని. ఆపరా, ప్రేమించే వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ప్రేమ నటించే వాళ్ళ పరిస్థితి ఏమైంది? నీ ప్లాన్ వర్కౌట్ అవను, ఈ విషయంలో నేను గెలవనేవను. రేయ్ నీకోసం నేను ప్రేమిస్తున్నాను, మనం గెలుస్తాం. ప్రేమ అనేది యుద్ధం లాంటిది, కానీ గెలుపుండదు. ప్రేమ అనేది గెలుపులేని యుద్ధమే అయితే ఓడిపోతానని తెలిసి కూడా పోరాడే ప్రేమికుని అవుతాను. మా వాళ్ళని గెలిపిస్తాను. నువ్వు ఓడిపోతావు, ఓర్చుకుంటా, బాధపడతావు, భరిస్తా. నిన్ను చూస్తే జాలేస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్తో జాలీగా తిరుగుతా. ఇది ఆవేశం. నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసే ఒక్క అవకాశం. దెబ్బ తగిలిదేగా నొప్పి బాధ తెలియదు. పదండి, నీకు అవసరమైతే మేమున్నామని మర్చిపోకు. ఎందుకురా అందరిసి తీసుకున్నా? ఫ్రెండ్ ఎదవైతే నవ్వుతాను కానీ ఓడిపోతుంటే మటుకు చూసుకోరుకుంటా. వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. తను చూస్తుంది, నేను చూస్తున్నా. కమ్యూనికేషన్ మాత్రం లేదు. హలో చెప్పరా. అరే ఈరోజు ఏమైనా సడేటి తెలిసారా బాబు? ప్లాన్ చెప్పాం, ప్రపోజ్ కూడా చేయమంటావు ఏంటి? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తేల్చేస్తాను రా, సరేనా? వాడు వార్నింగ్ ఇవ్వడం ఏంటో, నేను వాగడం ఏంటో, ఈ ప్రేమించడం ఏంటో, దారిని పోయే దరిద్రాన్ని ఆపమని లిఫ్ట్ ఎక్కించుకున్నట్టుంది. అయినా మాట ఇచ్చినంత ఈజీగా మనసు ఇవ్వలేమన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? ఈ అమ్మాయి రోజు ఇలాగెళ్తుంది, యాస్ట్రోనాట్ లాగా పైనుంచి కిందకు పూర్తిగా కప్పేసుకుంటుంది. అయినా అసలు ఏం చూసి ప్రేమించాలి? అమ్మో వచ్చేసింది.
ఏంటే బాయ్ ఫ్రెండ్ తో గొడవ? నీకెలా తెలుసు? బాయ్ ఫ్రెండ్ తో గొడవ అయితే తప్ప కాల్ చేయవుగామా. అయినా ఎందుకే ఈ తొక్కలో కమిట్మెంట్? ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. నేనా? లవ్వా? నో వే. అయితే త్వరలో లవ్ లో పడతావు. అంత లేదు, నేను పడను. నా కళ నిజమయ్యేంత వరకు నీ కళ నిజం అవ్వనివ్వను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మా ఇంటి అడ్రస్ చెప్తారా? పోనీ మీ ఇంటి అడ్రస్ చెప్తారా? ఏదో ఒక అడ్రస్ చెప్పండి. ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అసలు తెలియట్లేదు. మీది ఎర్రగడ్డ కదా? అరే మీకెలా తెలుసు? మీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. అబ్బో. లాస్ట్ వీక్ నాకు మ్యాన్ ఆఫ్ ది హైదరాబాద్ అవుట్ తెలుసా మీకు? అబ్బా! అబ్బా. నా అకౌంట్ లో ఇంకో వికెట్. హేట్ యూ. ఎందుకంటే ప్రేమంటేనే నాకు అసహ్యం. కాకపోతే మిమ్మల్ని చూశాక ప్రేమ మీదే ప్రేమ పుట్టింది. నా కళ నిజమయ్యేంత వరకు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. హలో, మిమ్మల్ని నా ప్రేమను అనాథం చేస్తారా? మీ స్కార్ఫ్ తీసుకోండి. మళ్ళీ కలిస్తే నా కోసం కలవాలి, స్కార్ఫ్ కోసం కాదు. మిమ్మల్ని కలవటం ఇంపాసిబుల్. వారం రోజుల నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారని తెలిస్తే అప్పుడే వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఎందుకో తెలుసుకోవచ్చా? ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఐ కెనాట్ మేక్ ఇట్ ఇఫ్ ఐ హ్యావ్ కమిట్మెంట్స్. మీ టు హ్యావ్ ఎ డ్రీమ్. ఐ కెనాట్ మేక్ ఇట్ ఇఫ్ ఐ డు నాట్ కమిట్. అందుకోలేనని తెలిసి ఆకాశం భూమిని చూడడం మానిందా, భూమి ఆకాశాన్ని చూడడం మానిందా? అర్థం కాలేదు. నీకు ట్రై చేయడం మానని చెప్తున్నా. మరి అలా సింపుల్ గా చెప్పొచ్చు కదా. రైటర్కి పైత్యం ఎక్కువయ్యి వాడేవాడు. నేను చూశాకే నాలో నితలేచాడు. మీ అబ్బాయిలకి ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? సూర్యుడికి ప్రకాశించడం ఎవరు నేర్పించారు? ఇంకా నయ్యం, చంద్రుడికి తెల్లగా పెయింటింగ్ ఎవరేసారని అడగలేదు. ఇవన్నీ కాదు, గడిచిన కాలానికి రాబోయే కాలానికి నేను గర్వంగా చెప్పుకునే సమాధానం నీతో నా జీవితం. ఇప్పుడు ఇలాగే అంటారు. యాక్సెప్ట్ చేశాక టార్చర్ చూపిస్తారు. వాళ్ళతో మాట్లాడకండి, వీళ్లతో మాట్లాడకండి అని కండిషన్స్ పెడతారు. శాంతంగా ఉండనివ్వరు. అసలు మాకు రెస్ట్రిక్షన్స్ లేని రిలేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు నీకు సమాధానం కావాలి కదా. రెస్ట్రిక్షన్స్ మీ మీద కోపంతో కాదు, భయంతో. ఈ రోజుల్లో జాబ్, నచ్చిన అమ్మాయి దొరకడం చాలా కష్టం. బస్సులో ఒక్కరోజు ఖర్చీఫ్ వేసి రోజు అదే సీట్లో ట్రావెల్ చేస్తా అంటే దొబ్బదెక్కడ. రోజు ఖర్చీఫ్ వేయాలి. ఈ రోజుల్లో నచ్చిన జాబ్ అయినా నచ్చిన అమ్మాయి చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే భయం ఎందుకు? ఎవరు పడితే వాళ్ళు చెప్పింది ఎందుకు నమ్ముతావు? నేను చెప్పింది వింటున్నావు కదా. నీతో మాట్లాడడం ఇంకెవరితోనో మాట్లాడడం ఒకటే ఎలా అవుతుంది? ఇవన్నీ నాకు అనవసరం. ఏమన్నా? అబ్బా, రేపు మార్నింగ్ 8 o'clock ఇక్కడ వెయిట్ చేస్తాను. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం రెడీగా ఉంటాను. అలా కాదు. రే, మన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది. రేపు ఉదయం 8కి అఫీషియల్ కన్ఫర్మేషన్. రేపు వచ్చేయండి అందరూ. వస్తే చెప్తాను కదరా. రాలేదా? రేయ్, మన షార్ట్ ఫిల్మ్ ఎవరైనా పరిచయం చేస్తే? మన షార్ట్ ఫిల్మ్ని, మన ఒరిజినల్ షార్ట్ ఫిల్మే పైరేటెడ్లా ఉంటుంది, దాన్ని మళ్ళీ పైరసీ చేయడం.
హాయ్. హే ఏంటి ఏం డిసైడ్ చేసావు మరి? త్వరగా ఎస్ చెప్పేస్తే ఓ పని అయిపోతుంది మరి. నాతో పాటు నా సక్సెస్ కోసం చాలా మంది వెయిటింగ్. యాక్సెప్ట్ చెయ్యొచ్చు, కానీ ఈరోజు నీ కోసం నా డ్రీమ్ని వదులుకుంటే రేపు వేరే రీజన్ కోసం నిన్ను వదులుకోవడం తప్పలేదనిపిస్తుంది. డ్రీమ్ 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 ఏంటా డ్రీమ్ అసలు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను, నా డ్రీమ్ని వదులుకోలేకపోతున్నాను. ఏం చేయాలో నాకు. ఏంటి, ఎవరు వీళ్ళంతా? అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే అది జరిగింది. ఏంటిదంతా అబద్ధమా? అవసరం కోసమే ఇదంతా స్టార్ట్ చేసిన నిన్ను మట్టికి నిజంగా ప్రేమించాను. అందుకే తెలియకుండానే నా ప్రేమ నీ కళ నిజం చేసింది. ఎస్, నడిచిన నిమిషం నిమిషం చూపులు కలిసిన తరుణం తరుణం ఏదో తెలియని మదనం మదనం కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం. మనం రెచ్చగొట్టాం, రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి స్కార్ఫ్ తీయట్లేదని తల పగల కొట్టాలనుకున్నాం, కొట్టాం, స్కార్ఫ్ తీసింది. కానీయా మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మామ. అనుకున్న దానికంటే బాగా వర్కౌట్ అయింది మామా. మరి వాడికి తెలిసిపోతే? ఐఐటి ప్రిపేర్ అయ్యేవాడైనా ప్రపంచాన్ని పట్టించుకుంటాడేమో గాని ప్రేమలో పడినాడు మాత్రం. ఆయన ఎవరు చెప్తారు? వీళ్ళ